ఆ జీడిపప్పులు బాదం పప్పులు వాటిని తీసుకుని గ్రైండర్లో మనం వేసాం. ముగ్గిన అరటిపళ్ళని అట్లా ముక్కలు కట్ చేసి వాటిని కూడా గ్రైండర్లో వేసాం. ఆ తర్వాత తీపికి మనం పంచదార బదులుగా ఖర్జూరం పేస్ట్ ఇక్కడ వాడుతున్నాం. ఖర్జూరం వేసిన తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. ఈ గ్రైండ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పాలు అతి చల్లదనం పిల్లలకి కానీ మనకు కానీ మంచిది కాదు కాబట్టి పాలు మనం కుండలో పోసి ఆ కుండను చక్కగా చల్లటి ఇసుకలో కనుక అట్లా పెట్టేసి ఉంచితే ఫ్రిడ్జ్లో వల్లే పాలు చల్లగా ఉంటాయి. అలా పెట్టిన కుండలో పాలను తీసుకెళ్ళి మనం ఆ చల్లటి పాలని గ్రైండర్లో వేసేసాం. సోంపు పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాం, అది కూడా వేసేసాం. పాలు సోంపు పౌడర్ వేసాక మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తాం. బనానా మిల్క్ షేక్ ఇక సిద్ధమైపోయినట్లే. హెల్దీ మిల్క్ షేక్ ఇట్లా చేసుకుంటే బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి చక్కటి లాభం వస్తుంది.